మంగళగిరి రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు క్రైమ్లో. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 సంవత్సరాల వయసు గల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంగళగిరి టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో మైనర్ బాలికతో నిందితులు మాటలు కలిపి టీవీఎస్ కింగ్ ఆటోలో ఎక్కించుకొని వివిధ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లారు. అక్కడ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలిక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను రక్షించారు. బాధితురాలు ఇంటికి చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని తల్లికి వివరించగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీకృష్ణ సారథ్యంలో మంగళగిరి టౌన్ సీఐ వీరస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి మండలం డాన్ బస్కో స్కూల్ సమీపంలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 19 డిసెంబర్ 2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కు చెందినటువంటి ఒక మహిళ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తె 18వ తేదీ రాత్రి 10-10:30 గంటల సమయంలో ఆ అమ్మాయి తన చెల్లి అలాగే స్నేహితుడితో మంగళగిరి రైల్వే స్టేషన్లో అటు ఇటు నడుస్తూ ఉండగా అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయికి ఎదురుపడి అమ్మాయితో మాట్లాడి ఆ ముగ్గురు కూడా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. వారి యొక్క ఆటోలో అమ్మాయిని ఎక్కించుకుని అమ్మాయిపై అత్యాచారం జరిపినట్లు ఇచ్చిన రిపోర్ట్ అది. దాని మీద వెంటనే మా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్కి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించడం జరిగింది. అలాగే దర్యాప్తులో ఆ ముగ్గురు వ్యక్తులు అలాగే ఇంకొక వ్యక్తి నలుగురిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు షేక్ కాదర్ బాషా అలాగే షేక్ కమాల్, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి కాదర్ బాషా ఆటో డ్రైవరు, కొడుకు ఎలక్ట్రీషియన్. వీళ్ళిద్దరూ కూడా కేఎల్ రావు కాలనీ తాడేపల్లిలో ఉంటారు. అలాగే సలీం రబ్బానీ, వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్సు, విజయవాడ నున్నా ఏరియాలో ఉంటారు, ప్రకాష్ నగర్ ఏరియాలో. వీళ్ళిద్దరూ కూడా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. వీళ్ళు ఆ రోజు 18వ తారీఖు నైటు ఖాదర్ బాషా అలాగే అతని స్నేహితులు సలీం అదేవిధంగా రబ్బానీ వీళ్ళ ముగ్గురు మంగళగిరి రైల్వే స్టేషన్లో ఉండగా ఈ అమ్మాయి వాళ్ళకి తారసపడుతుంది. వాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడుకుని అమ్మాయిని వారి యొక్క ఆటోలో తీసుకుని బహిరంగ ప్రదేశంలో అమ్మాయితో శారీరకంగా కలుస్తారు. అక్కడ నుండి వేరే బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ కూడా అమ్మాయినితో కలుస్తారు. ఆ తర్వాత మరలా ఈ ఖాదర్ బాషా తన ఇంటికి కేఎల్ రావు నగర్ తాడేపల్లి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో తన కొడుకు నిద్రిస్తుంటాడు లోపల. ఇతను తలుపు కొట్టగానే అతను వస్తాడు. వాళ్ళు ఆ అమ్మాయి మీద అతను అక్కడ శారీరకంగా కలిసిన తర్వాత మళ్ళా కొడుకును కూడా ఎంకరేజ్ చేస్తాడు. దాంతో కొడుకు కూడా ఆ అమ్మాయితో శారీరకంగా కలవడం జరుగుతుంది, కమల్ అనేవాడు. ఈ కేసులో వీళ్ళ నలుగురిని గుర్తించడం జరిగింది. అలాగే ఈ నలుగురిని కూడా ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నలుగురిని కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్తో పాటు కోర్టుకు పంపించాము. ఈ నలుగురి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మైనర్ బాలికల మీద అలాగే స్త్రీల మీద అత్యాచారాలు పాల్పడే వారికి హెచ్చరిక. మైనర్ బాలికలు తెలిసి తెలియక వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో ఎవరైనా శారీరకంగా కలిసినట్లయితే చట్ట ప్రకారం 20 సంవత్సరాల వరకు జైలు శిక్షకి, కఠిన కారాగార శిక్ష పొందే అవకాశం ఉంది. కాబట్టి
ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. కాబట్టి పోక్సో చట్టం ఒకటి ఉందని మర్చిపోవద్దు. వాళ్ళని ప్రలోభ పెట్టినా, వాళ్ళతో శారీరకంగా కలిసినా, వాళ్ళ ఎలా అసభ్యంగా ప్రవర్తించినా సరే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.